పిఠాపురంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే 4 రోజులు స్టేషన్లో ఉంచుతున్నారని విమర్శించారు. అదే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించారని, అయినా రోజుకి 200 లారీలో ఇసుక తరలిపోతుందన్నారు. రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. మన పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదు, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా